ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో దమ్మపేటకు సంబంధించి మొత్తం మొదట ఎంపీపీ చెప్తాను, తర్వాత జెడ్పీటీసీ చెప్తాను. ఈ ఎక్కువ ఎస్టీ రిజర్వ్డ్ కనిపిస్తున్నాయి. మొదట ఎంపీపీ, తర్వాత జెడ్పీటీసీ. మండలం ఎంపీపీ, జెడ్పీటీసీ. ఐశ్వర్యాపేట ఎస్టీ మహిళ ఎంపీపీ, జెడ్పీటీసీ. దాని తర్వాత దమ్మపేట ఎంపీపీ జనరలు, జెడ్పీటీసీ ఎస్టీ మహిళ. పాల్వంచ ఎంపీపీ ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ కూడా ఎస్టీ మహిళ. చండ్రుగొండ ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ ఎస్టీ మహిళ. ఇక మణుగూరు ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ ఎస్టీ మహిళ. ఇక లక్ష్మీదేవపల్లి ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ ఎస్టీ. దాని తర్వాత పినపాక ఎస్టీ జనరలే 2 ఎంపీపీ, జెడ్పీటీసీ. దాని తర్వాత అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ ఎస్టీ జనరల్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఇక బోరగంపాటికి సంబంధించి వచ్చినప్పుడు బీసీ జనరలు, జెడ్పీటీసీ ఎస్టీ జనరల్. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు వీటికి సంబంధించి ఆ రిజర్వేషన్స్లో. ఐశ్వర్యాపేటకి సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ జనరల్ 2 ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్టీ జనరల్. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎస్టీ సమాజ వర్గానికి. ఇక చుంచుపల్లికి సంబంధించి వచ్చినప్పుడు చుంచుపల్లి ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ ఎస్సీకి వచ్చింది. దాని తర్వాత భద్రాచలం ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ బీసీ మహిళ. దాని తర్వాత ములకలపల్లి ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ బీసీ మహిళగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత కరగ్గూడెం ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ బీసీ మహిళగా ఉన్నది. దాని తర్వాత జూలూరుపాడుకు సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ బీసీ జనరలు. ఇక సుజాత నగర్ ఎస్టీ జనరలు, జెడ్పీటీసీకి వచ్చిన బీసీ జనరల్. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక ఇల్లందుకు వచ్చినప్పుడు ఎంపీపీ ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ బీసీ జనరల్. ఎవరైనా పోటీ చేయొచ్చు ఆ రిజర్వేషన్స్లో, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. చెర్లకు సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ జనరలు, జెడ్పీటీసీ బీసీ జనరల్. ఇక ఆళ్లపల్లికి సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ జనరలు, జనరల్ మహిళ. దాంట్లో జెడ్పీటీసీ సంబంధించి వాళ్ళు కేవలం జనరల్ మహిళ అంటే ఏ వర్గం నుంచైనా పోటీ చేయొచ్చు. సో దాని తర్వాత టేకులపల్లికి సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ మహిళ, జనరల్ మహిళ జెడ్పీటీసీకి వచ్చినప్పుడు. ఇక దుమ్ముగూడెనికి సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ జనరలు, ఇక అన్రిజర్వ్డ్ ఇది జెడ్పీటీకి సంబంధించి ఎవరైనా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో మహిళ, జెంట్ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక గూండాలకు సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ అనేది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. సో ఇది పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన తెలియజేసుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.